మన వాటా మనకి ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు బీసీలను చిన్నచూపు చూస్తూ ఉన్నారు? ఎందుకు ఈరోజు రాజకీయంగా బీసీలను ఈ విధంగా అణిచివేస్తూ ఉన్నారు? మొన్ననే మనం చూసాం, దేశంలో బీసీ మహిళా బిల్లు పెట్టారు, మనం చూసాం పార్లమెంట్లో. మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు బీసీలు, కానీ మనం చెప్పాం మహిళా బిల్లుతో పేరుతోటి ఈ రోజు మళ్ళీ ఎవరు వస్తారు ఆ పదవులలో? మనం చెప్పాం జనాభా దామాష ప్రకారంగా బీసీలను కూడా మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా ఇవ్వమని చెప్పాం. కానీ ఆ ప్రస్తావనే లేకుండా మహిళా బిల్లు పెట్టాలని చెప్పేసి కేవలం ఈ రోజు బీసీ మహిళలను కూడా పార్లమెంట్ పోకుండా మళ్ళీ ఎవరు వస్తారు? దొరలు పోయిన తర్వాత దొరసానమ్మలు వచ్చి మరి ఆ సీట్ల మీద కూర్చుంటారు. కానీ ఈ రోజు పేద ప్రజల యొక్క బాధలు తెలవాలన్నా, వాళ్ళ యొక్క వృత్తులు తెలవాలని చెప్పేసిన ఈ రోజు మన బీసీల్లో ఉన్నటువంటి దాదాపు దేశంలో 3600 కులాలు ఉంటే తెలంగాణలో కూడా దాదాపు 136 బీసీ కులాలు ఉన్నాయి ఈ రోజు. మరి ఈ కులాలు చట్టసభలో పోవచ్చే అవసరం ఉంది. ఈ రోజు రాజ్యసభలో అవకాశం ఇయ్యరు, పార్లమెంట్ లో అవకాశం ఇయ్యరు, ఈ రోజు అసెంబ్లీలో అవకాశం ఇయ్యరు, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇయ్యరు. ఈ రోజు విద్య లోపల ఉద్యోగాల లోపల కూడా బీసీలకు అవకాశం ఇవ్వకుండా 60% ఉన్నటువంటి బీసీలను అడుగడుగున దొక్కుంటా ఈ రోజు బీసీలను ఈ రోజు భిక్షగాలను చేసి కేవలం బీసీలు అంటే ఓటు బ్యాంక్ యంత్రాలుగా చూస్తా ఉన్నారు. కేవలం బీసీలు అంటే జెండాలు పట్టేటోళ్ళు, బీసీలు అంటే కేవలం కరపత్రాలు పంచేటోళ్ళు, కేవలం బీసీలు అంటే ఓట్లేయడానికే ఉన్నట్టుగా కేవలం బీసీలకు ఎక్కడ కూడా అవకాశాలు కల్పించకుండా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ రోజు హనుమంతన్న పోరాటం కేవలం ఈ రోజు ఆయన ఏ పార్టీలో ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా బీసీల పక్షాన మాట్లాడుతూ అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీసీలకు విద్య లోపల కానీ ఉద్యోగాల లోపల కానీ రాజకీయ అవకాశాల్లో కానీ ఎక్కడ పిలిచినా బీసీ సంఘాలు ఎక్కడ పిలిచినా ఏం మారుమూల ప్రాంతంలో పిలిచినా బీసీల కోసం నేను ఉన్నానంటని చెప్పేసి తన జీవితం మొత్తం కూడా బీసీలకు త్యాగం చేసి బీసీల పక్షాన నిలబడుతున్నటువంటి సందర్భంగా రేపు నరేంద్ర మోడీ గారు మరి రాష్ట్రానికి వస్తా ఉన్నారు. ఇదే సందర్భంలో ఆయనకు చాలా ప్రశ్నలు వేశాం. నిన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ పాలకొండ బాలరాజు గారి నేతృత్వం లోపల బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరి మాజీ ఐఏఎస్ చిరంజీవి గారు ఆధ్వర్యం లోపల కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి చాలా నిన్న దాదాపు 10 క్వశ్చన్లు వేయడం జరిగింది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు బీసీ అని చెప్పుకుంటే కాదు, బీసీ అని మీరు చెప్పుకొని 2 దఫాలు అయిపోయి 3వ దఫాలో ఈ రోజు ప్రధానమంత్రిగా చేస్తా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత బీసీలకు చేసింది ఏందో ఒకసారి చెప్పి ఈ యొక్క తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీసీలను జనాభా వేమడతా ఉన్నాం, కులాల వారిగా లెక్కించమని చెప్తా ఉన్నాం. ఏ కులం ఈ రోజు గౌడ కులం, యాదవ్ కులం, ముదిరాజు, మున్నూరు, మరి రజక, నాయి బ్రాహ్మణ, విశ్వకర్మలు, చేనేత వర్గాల కులాల వారిగా ఈ దేశంలో ఎంతమంది లెక్కించమని చెప్తాం. మా లెక్కలు తీయాలంటేనే భయపడుతున్నటువంటి మీరు రేపు బీసీలకు అవకాశాలు ఇస్తారంటే ఏ విధంగా నమ్ముతామని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాం. మీ రోజు బీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు చెప్తా ఉన్నారు, మొన్న మేము బీసీలందరం కూడా రాష్ట్ర బంధుకు పిలిపిస్తే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మరి మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలకు కూడా ఈ వేదిక సందర్భంగా చెప్తా ఉన్నాం, బీసీలకు మీ యొక్క రాజకీయ పార్టీ నుంచి మీ స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. బీసీలకు ఇవ్వాల్సినటువంటి జనాభా దామాష ప్రకారంగా ఎమ్మెల్యేలో కానీ, ఎంపీలలో కానీ, ఎమ్మెల్సీలలో కానీ, అదేవిధంగా బడ్జెట్లో కానీ సమానమైనటువంటి వాటా కల్పించాలి. ఖచ్చితంగా ఈ యొక్క జనాభా లోపల ఖచ్చితంగా బీసీ కులగాల లోపల బీసీల యొక్క కులాల యొక్క కాలం ఏర్పాటు చేసి లెక్కించాలి. అప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఏ యొక్క కులం ఏ రకమైనటువంటి వృత్తి పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఏ యొక్క కులము మరి పార్లమెంట్ లో చట్టసభలో ఉన్నాయని చెప్పేసి విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా పరిలోకి తీసుకొని నరేంద్ర మోడీ గారు మేము వేసినటువంటి 10 డిమాండ్ల ఏదో బీసీలకు రక్షణ చట్టం, అదేవిధంగా చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లను
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు బడ్జెట్, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ, ఇలాంటి డిమాండ్లు పై డిమాండ్లు కూడా ఆయన వద్దబెట్టాం. కాబట్టి ఆ డిమాండ్ల మీద మరి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర మంత్రులు కానీ, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఒక్కరు కూడా పార్లమెంట్ లో మాట్లాడతలేరు. వాళ్ళు కూడా ఈ యొక్క డిమాండ్ ను రేపు మరి ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలి. హనుమంతరం చేస్తున్నటువంటి పోరాటం కేవలం వ్యక్తిగతం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాల కోసం, దేశంలో ఉన్నటువంటి బీసీల పక్షాన ఆయన కూర్చున్నాడు. కాబట్టి ఈ వయసులో కూడా ఆయన బీసీల పక్షాన కూర్చొని ఈరోజు బీసీల కోసం చట్టసభలో 50% అవకాశాలు కావాలని చెప్పేసి కూర్చున్నాడు. కాబట్టి అన్నగారికి మనం అందరం కూడా తోడునీడగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున మరొకసారి ఉద్యమ నమస్కారం చేస్తూ ముగిస్తూ